అనేక సందర్భాల లోపల మాట్లాడుకుంటున్నటువంటి పాత అంశమే. ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ, ఈనాటి కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకు కేవలం 42%, నేను కేవలం అనే మాట మాట్లాడుతున్నాను. వాళ్లకు హక్కు ఉంది, వాళ్ళు అనుభవించాలా, వాళ్ళకు రావాలా అనే దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి రెండవ అభిప్రాయం లేదు అనేటువంటిది అనేక సందర్భాల్లో మా రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మా రామచంద్రరావు గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, బీసీ నాయకుడు లక్ష్మణ్ గారు బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు కానీ చెప్తున్నటువంటి సందర్భాన్ని మరొకసారి మీ దృష్టికి మీ ద్వారా ప్రజలకు తీసుకొస్తున్నటువంటి ఒక సందర్భం. పోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పెద్ద డ్రామా ఆస్కార్డ్ అవార్డుకు ఆయన అర్హతగా సంపాదించుకునే ప్రయత్నం లోపల ఎట్లయితే ట్రంప్ శాంతి దూత అనేటువంటి పద్ధతిలో చేరినాడు, అదే పద్ధతిలో వెళ్తున్నటువంటి ఒక సందర్భం. 42% కామారెడ్డిలో మేము చెప్పాం కాబట్టి అది అమలులోకి రావాలి కాబట్టి అమలు చేయలేనటువంటి ఆ అంశములు అంటే ఏమిటి, న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఇతరత్ర కానీ ఒక విధానం లేకుండా చేసినటువంటి వాగ్దానాన్ని కట్టుబడి చేసి అనేక ఉత్తుత్తి జీవోలు ఇచ్చి అది 9, 41, 42 కమిషన్ కూడా డెడికేటెడ్ కమిషన్ కూడా హైకోర్టు మెట్టకాయలు వేసిన తర్వాత ఆర్ కృష్ణ గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత వేసినారు. అంతకుముందే వాళ్ళు సేకరించడం మొదలు పెట్టినారు మేడం. వాళ్ళ రెఫరెన్స్ జీవోలో 9లో 1, 2, 3 చదవండి మీరు. మామూలుగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఒక 24 రోజుల ముందే సేకరణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించడం జరుగుతున్నటువంటిది 10/10/2024. నేనేం కొత్తగా ఎప్పటి వాళ్ళు జీవోలో మెన్షన్ చేసింది 10/10/2024 నాడు సేకరించడం మొదలుపెట్టి డెడికేటెడ్ కమిషన్ హైకోర్టు మెట్టకాయలు వేసిన తర్వాత ఎప్పుడు 4/11/24 నాడు, అంటే 24 రోజుల తర్వాత భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసినారు. ఆయన ఊరికే కుర్చీలో కూర్చున్నాడు, టేబుల్ పెట్టినారు, డేటా అంతా వీళ్ళే తెచ్చినారు, ఆయన ముందు పెట్టారు. ఇంటర్ప్రెట్ ఏమన్నారు, 42% అన్నారు. 42%కి లెక్కేందో క్యాలిక్యులేషన్ ఉందో ఈ రకంగా కామారెడ్డి లేపినాం కాబట్టి ఆనాడు వచ్చినటువంటి ఖర్గే గారు కానివ్వండి, లేకపోతే కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారి సమక్షంలో చెప్పినటువంటి పరిస్థితికి వాళ్ళు మేము కట్టుబడి ఉన్నామంటే అది రాజ్యాంగ పరంగా ఎంతవరకు నిలబడుతుంది? మేము బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీ మేము ఇస్తామంటున్నారు, అసెంబ్లీలో మేము మద్దతు ఇచ్చాం. ఇప్పుడు అది హైకోర్టు కొట్టేసేటప్పటికి, స్టే ఇచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీని మీద నింద వేయడం ఏంటండి? మీరే కదా అన్నది, మీరు కదా పెళ్లి చేసుకున్నది, మీరు కదా పిల్లలు గంటమన్నది, మీరు పెళ్లి చేసుకుని మీరు పిల్లలు కానీ పిల్లలు కాకపోతే భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు చూపిస్తున్నారు? మీరు ఏదో లోపం ఉందనే అటువంటి అర్థం హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది కదా. అంత పెద్ద లాయర్ని తీసుకొచ్చినారు కదా. 8, 9 తేదీ లోపల తెచ్చినటువంటి అభిషేక్ సింగ్ గారు మాట్లాడినటువంటి దాంట్లో అర్థరహితం, కామన్ లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా విసుక్కునేటువంటి పద్ధతి లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది మనకు కనపడుతుంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే జీవోను ఛాలెంజ్ చేసినారు, చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదంటాడు. అంత పెద్ద లాయరు. ఆయన ఫీజు ఎంతనో 25 లక్షలు గంటకు ఎంత ఉంటుందంటాడు నాకు తెలియదు. కాబట్టి ఆయన ఏమంటాడు, జీవోను ఛాలెంజ్ చేసినారు, చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు కాబట్టి ఇది చెల్లుబాటు కాదు అంటాడు. అది చట్టమే కాలేదు, గవర్నర్ గారు సంతకం పెడితేనే చట్టం అవుతుంది ఆ బిల్లుకు 42%కి సంబంధించినటువంటిది. అంతవరకు చట్టం కాదు. ఒకటి నెంబర్ 1 పాయింట్. రెండవది ఏమంటాడంటే ఆయన డెడికేటెడ్ కమిషన్ వేసినారని జడ్జెస్ అడిగితే డెడికేటెడ్ కమిషన్ వేసినాం అన్నారు. వేసి దాని ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ చేసినారు, దాని వివరాలు ఎక్కడ చెప్పినారు, పబ్లిక్ కి మీరు చెప్పారా, ఏ కులం ఎంతో చెప్పారా? మీకు పేజ్ నెంబర్ 2లో జీవోలో 2లో మేడం ఒక మాట చదివి వినిపిస్తాను. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ అండ్ దేర్ ఇన్ఎడిక్వేట్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఇన్ఎడిక్వేట్ అంటే వాళ్ళకి తగిన స్థానం రాజకీయంగా లేవు పదవులు అన్నారు. ఓకే, అది ఎక్కడుంది డేటా? మీరు ప్రూఫ్ ఇవ్వాలి కదా. గత ఎన్నికల్లో స్థానిక సంస్థల లోపల ఏ రకంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని చూసి చెప్తే దాని కోర్టులో దానికి నిలబడేది కదా. కోర్టు నిలబడకుండా చేసుకున్నారు వాళ్ళే. ఊరికే ప్రచారం కోసం చేస్తున్నటువంటి ప్రచారం చెప్పాలి కదా ఎంత ఉంది ఏందనేది. 2 కోర్టు అడిగింది ABCD కేటగిరీస్ మీరు ఎందుకు వేయలేదు అనేటువంటిది వచ్చినారు. దానికి సమాధానం లేదు, తప్పించుకునేటువంటి సమాధానం. రెండవది ఏంటంటే జీవో మీరు ఎలక్షన్ షెడ్యూల్ ను గజిట్ చేస్తున్నారన్నారు. దానికి రేపు చెప్తాం సమాధానాన్ని పారిపోయినటువంటి పరిస్థితి. లేకపోతే ఆయన అన్నాడు 1-2 సమాధానాలు మా అడ్వకేట్ జనరల్ చెప్తాడు అక్కడ అనేటువంటిది. కాబట్టి చట్టానికి సంబంధించినటువంటి అనేక లొసుగులు మీరు పెట్టుకొని దాన్ని తీసుకెళ్లి SC/STకి సంబంధించి SC/ST 2011 జనాభా తీసుకున్నారు. ఎందుకు 2011 జనాభా తీసుకోవాలి? 13 సంవత్సరాల తర్వాత వాళ్ళ జనాభా పెరగలేదా? చట్టంలో అంబేద్కర్ గారు రాసిన చట్టంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే SC/ST జనాభా ఎంత పెరిగితే దామాషా పద్ధతిలో వాళ్ళకు అవకాశాలు పెరగాలి, సీట్లు పెరగాలి చట్టల సభలు ఇతరత్ర అనేటువంటి అంశం ఉన్నప్పుడు దాన్ని మీరు పక్కకు పెట్టి మీరు 2024-23లో చేసినటువంటి బీసీ లెక్కలు మీది కూడా అవన్నీ కాకి లెక్కలు సరిగ్గా లేవు. వెంకటేశ్వరరావు గారు స్వయంగా చేయాలి, ఆయనకు మ్యాన్ పవర్ ఇవ్వాలి.
మిషనరీ ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, చేసి అది ఒక సంవత్సరం అవుతుందా ఎంత అవుతుందో కానివ్వండి. ఇండిపెండెంట్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2022లో సుప్రీంకోర్టు మరి ఇచ్చినటువంటి తీర్పు, వికాస్ రావు గవాలి మహారాష్ట్ర కేసులో ఇచ్చినటువంటి తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ఉండాలన్నారు. ట్రిపుల్ టెస్ట్ ఏంటి? ఒక ఇండిపెండెంట్ కమిషన్ ఇవ్వాలి, డెడికేటెడ్ కమిషన్, దానికి సంబంధించినటువంటి డేటా సేకరించి దాన్ని విశ్లేషణ చేయాలా, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలా. మూడవది ఏంటంటే 100%, 50% మించకుండా మీరు రికమెండేషన్స్ ఉండాలన్నారు. ఇన్ని తీర్పులు ఉన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన్నే న్యాయశాఖ మంత్రి, మన నాకు తెలిసినంత వరకు ఏ శాఖల వరకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి, అన్ని శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆ శాఖ న్యాయశాఖ నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఇచ్చినటువంటి తీర్పు లేనిది, దీనికి సంబంధించినటువంటి అంశం లేని ఆలోచించకుండా మీరు ఏ రకంగా బీసీలకు 42% ఇస్తామన్నారు. కాబట్టి మీరు ఇస్తామంటే మేము, కాబట్టి దేశంలో ఇవాళ మార్పులు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ మీరు అంటున్నారు వెంకటరెడ్డి గారు, మీరు అంటున్నట్లు ఈ కమిషన్ ఇండిపెండెంట్ గా లేదు అని చెప్పేసి అంటున్నారా? అంతే కదా, డేటా ఆయన కలెక్ట్ చేసినాడు చెప్పమనండి అడిగింది కదా కోర్టు. అక్కడికి కోర్టు అంతా స్పెసిఫిక్ గా అడగకుండా ఏం చేసింది, మీరు పబ్లిష్ చేసినారా డేటా అన్నారు, మీరు ప్రచురించినారా డేటా అన్నారు. పబ్లిక్ లో డొమైన్ లో ఉండదండి. ఇంతవరకు చెప్పినారా? ఏ క్యాస్ట్ ఎంత ఉందో చెప్పారా? ఆ క్యాస్ట్ ప్రకారంగా మేము ఇవ్వబోతున్నామని చెప్పారా? చెప్పలే. 42% అని చెప్పారు. అందులో హిందూ బీసీలంట, ముస్లిం బీసీలంట, రకరకాల ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ టైం నేను ఆమె గౌరవిస్తే ఆమె సెక్యులర్, ముస్లిం బీసీలు అని చెప్పడం దారుణం. ఒక ముఖ్యమంత్రి ఎందుకు ముస్లిం బీసీలు నేను మాట్లాడుతున్నా. డోంట్ టాక్. దేని గురించి మాట్లాడుతున్నారండి? బీసీ కేటగరైజేషన్ ఉంది. 2004లో డాక్టర్ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినప్పుడు 5% రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. మళ్ళీ మీరు సెక్యులర్ అని చెప్పేసి మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారండి? వాట్ ఇస్ బీసీ స్టాండ్స్ ఫర్? బీసీ స్టాండ్స్ ఫర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బీసీస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అండి, నుమన్ గారు దీని గురించి ఆయన క్లారిటీ ఇస్తారు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు దీని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు దేని గురించి వాళ్ళే చెప్పినారు కదా, హిందూ ముస్లింలు ముస్లిం బీసీలు అని చెప్పినారు. నేను ముస్లింలంతా అనేటువంటి ఒకటి వాళ్ళని గౌరవిస్తా, కానీ ఈ రకంగా వాళ్ళలో కేటగిరైజ్ చేసి చెప్పినటువంటి పరిస్థితుల వల్ల ఏదెంతుందో చెప్పిండా? మరి ఆ ముస్లిం బీసీలలో ఎవరెంత, హిందూ బీసీలలో ఎవరెంత అని సంఖ్య ఎంత అనేటువంటి మాట చెప్పినాడా? ఎందుకు రహస్యంగా పెట్టినారు? మీరు వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారో అని చెప్పాలి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ జటిలమైన సున్నితమైన అంశాన్ని ఎజెండాగా పెట్టుకుని రాహుల్ గాంధీ కోసము ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము, తెలంగాణ ఒక ప్రయోగశాల కింద చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజల్లో చర్చకు వస్తున్నటువంటి మోదీ గారు, ఒక్క నిమిషం, మోదీ గారు జనగణనతో పాటు కులగణనలు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఎస్, మేము చేయబోతాం అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోండి. అది మేము చాలా సమస్యలకు సెటిల్మెంట్ మేము చూపించడం, కాంగ్రెస్ చేయనటువంటి సమస్యలు, ఆర్టికల్ 370 కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే పౌరసత్వ చట్టానికి సంబంధించి కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అయోధ్య ఇష్యూ కానివ్వండి, మహిళల రిజర్వేషన్ కావండి, ఎస్సీ వర్గీకరణ కావండి, మోదీ గారి పేర్లలో చేసినాం తప్ప మీరు ఏ ఒక్క సమస్య ఇది కూడా మేమే చేసి చూపిస్తాము. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, క్లారిటీ తీసుకుంటాను. నుమన్ గారు గుడ్ మార్నింగ్. సో వింటున్నారు వెంకటరెడ్డి గారు కమెంట్స్ అన్ని కూడా విన్నారా? అండ్ ఇంకొకటి కూడా, ఇదంతా పోనీ కేవలం బీజేపీ నుంచి అంటే కూడా కాదు, అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఇదే మాట. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇప్పుడు మీరు మోసం చేసి ప్రజలను మోసం చేస్తారు, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు, ఇవన్నీ సుప్రీం అంటూ హైకోర్టు అంటూ కూడా ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వీటన్నింటికి మీరేమంటారు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు బీసీలు కూడా ఆగ్రహంగా ఉన్నారు, ఎందుకంటే కూడా అటు సుప్రీంలో చుక్కెదురు కనిపిస్తుంది అండ్ ఇప్పుడు హైకోర్టులో కూడా ఇలాంటివి కనిపిస్తుంటే నిజంగానే బీసీలకు కూడా ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం కనిపిస్తుంది. వాళ్ళు కూడా జేఏసీగా ఏర్పడి ఈ 18 బంద్ కూడా పిలుపునిచ్చారంటే కూడా వాళ్ళు ఎంత ఆగ్రహంగా ఉన్నారు కనిపిస్తుంది. సో ఏంటి, ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు? అండ్ ఇందాక వెంకటరెడ్డి గారు ఒక కీలకమైన కమెంట్స్ చేశారు. సరే, మీరు